నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా వ్యాప్తంగా సోమవారం కామదహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బైన్సా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా బైన్సా పట్టణంలో రామ్నగర్, బట్టిగల్లి, కిసాన్ గల్లీ, నేతాజీ నగర్ కాలనీ, కొరవగల్లి చేసిన కార్యక్రమంలో బైన్సా మున్సిపల్ చైర్మన్ తూముల దత్తాత్రేయ పాల్గొని కామదహనం నిర్వహించారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భవానీలో ఇక్కడ కామదహన కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి ఈ భవానీ యూత్ అధ్యక్షులు విజయన్న గారికి మరియు అదేవిధంగా కమిటీ సభ్యులకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు కామదహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, ఇది మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు కానీ చెడును కానీ తీసి మనం ఒక దహనంగా ఏర్పాటు చేసి ఏదైతే మన మనసులో ఉన్న చెడును, మన మనసులో ఉన్న ఈగోను తొలగించి స్వచ్ఛందంగా మంచిగా తయారై ముందుకు పోవాలని ఈ మన కామదహన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు హోలీ పండుగ ఏదైతే రంగులతో మనము హోలీ పండుగను జరుపుకుంటామో అదేవిధంగా మన జీవితం కూడా రంగులమయమై సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తితో ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ భవానీ యూత్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. सर जहाँ झुकता है उसे मंदिर कहते हैं, नदी और नाले जहाँ मिलते हैं उसे समंदर कहते हैं, लाखों तूफानों को टकरा कर जो आगे बढ़ता है उसे सिकंदर कहते हैं. सर जहाँ झुकता है उसे मंदिर कहते हैं, नदी और नाले जहाँ मिलते हैं उसे समंदर कहते हैं, लाखों तूफानों को टकरा कर जो आगे बढ़ता है उसे सिकंदर कहते हैं. కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ కామదహన కార్యక్రమంలో ఈరోజు మరి యొక్క భవానీతో ఆధ్వర్యంలో ఇక్కడ కామదహన కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇక్కడ ఉన్న కార్యనివాసులందరూ జరిపించడం జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా మన యొక్క బైన్సా పట్టణ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి తూముల దత్తన్న గారు ఇక్కడ వచ్చి పూజలు అందుకొని కామదహన కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా ఒకటే విన్నపము, మనము మన యొక్క మైసా పండుగ యొక్క హోలీ యొక్క చాలా ప్రత్యేకత ఉంది. మన ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా మన యొక్క ఈ రంగోలి కార్యక్రమం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము అదేవిధంగా శాంతియుతంగా ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా మన యొక్క రంగోలి హోలీ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని కూడా మేము హిందుత్వ సంస్థలకు మేము విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా మేము ఒక్కొక్క విన్నపం ఏంటంటే మా యొక్క హిందూ బంధువులందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ కాబట్టి అత్యుత్సవంతో కాకుండా మేము ఈ పండుగను శాంతియుతంగా జరుపుకుంటాము. మీరందరూ కూడా అదేవిధంగా మా యొక్క బంధువులందరికీ హిందువులందరూ కూడా సహకరించాలని కూడా మేము పోలీస్ శాఖ వారికి విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలంటే ఏమనంటే రేపు మనకు ఈ పౌర్ణమి రోజు గ్రహణం వస్తుంది కాబట్టి మన హిందూ బంధువులందరూ కూడా ఒక ముఖ్య విషయం గమనించవలసింది ఏమంటే రేపు సాయంత్రం మనకు మధ్యాహ్నం 3 గంటల నుంచి గ్రహణ వేళ జరుగుతున్నారు కాబట్టి మధ్యాహ్నము 1 గంట వరకు కూడా మన యొక్క హోలీ కార్యక్రమం రంగోలి
కార్యక్రమాలను 1 గంట వరకు పూర్తి చేసుకొని మన యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆ రోజు అందరూ ఇంటి వద్ద వచ్చేసి ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా మనం ఒక ఇంట్లోనే ఉండాలని కూడా ప్రతి ఒక్క హిందూ బంధువులు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భవానీ చౌక్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహిషపట్నం భవన్ నుంచి చేసిన మా డైనామిక్ లీడర్ చైర్మన్ గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా గల్లీ పెద్దలకు కూడా వారందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి నూతన మా డైనామిక్ లీడర్ బైన్సా పట్టణ ప్రజలకు ఎల్లప్పుడు కూడా 24 గంటలు అండదండలు ఉంటూ అలాగే మా ఎమ్మెల్యే టైగర్ గారు ఈరోజు 15 సంవత్సరాలుగా రాలేకపోయినారు. వాళ్ళకు కూడా బైన్సా పట్టణ హిందూ ప్రజలకు వాళ్ళ అఖండ భారత్ లో ఉన్న హిందూ అందరికి బంధువులకు నా మిత్రులకు సోదరి సాధనలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పోలీసు శుభాకాంక్షలు కూడా తెలియజేయండి. అలాగే మన కాశీనాథ్ గారు చెప్పడం జరిగింది, 1 వరకు గానం ఉన్నది. దయచేసి వీలైనంత వరకు మన గల్లీల్ని ఆడుతూ పాడుతూ ఘనంగా భారత్ మాతాకి జై చేసిన మన నినాదంతో మన గల్లీనే చేసుకొని మీరు ఏదైతే సాంప్రదాయంగా ఇస్తున్నారో దయచేసి మనకు కూడా శాంతి భద్రతకు విధాకం కలగకుండా పరిశాఖకు విధాకం కలగకుండా మన పని మనం ముందుకెళ్ళాలా. మన సనాతన ధర్మాన్ని కూడా మనం ముందుకెళ్లే బాధ్యత మనదే. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. థాంక్యూ అన్నగారు.